ఇక డీటెయిల్ చూస్తే కృష్ణమాదిగ ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడేది మాలల్లో ఉండే కొందరు స్వార్థపరులని, ఆ స్వార్థపరులే మనువాదులని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఎస్సీ వర్గీకరణకు అడ్డుకునే శక్తి ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే పార్టీలో చేరాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాలల సింహగర్జన కార్యక్రమంపై మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అడ్డుపడేది మాలల్లో ఉండే కొందరు స్వార్థపరులను విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రెడ్డిమల్ల రాజనర్సు, నల్ల రాజ్ కుమార్, మండల అధ్యక్షులు లక్కంబాబు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి బహిరంగ సభ ఏదో జరిగిందో పారేడు గ్రౌండ్లో జరిగినటువంటి బహిరంగ సభను చూసి జీర్ణించుకోలేక మందకృష్ణ మాదిగ గారు మధ్య భ్రమించి మాట్లాడడం జరుగుతుంది. ఒక వివేక్ వెంకటస్వామిని ఉద్దేశించి మీ అయ్య జాయిర్ కాదు, తాత జాయిర్ కాదు అని వర్గీకరణ ఎవరు ఆపలేదని మాట్లాడడం జరుగుతుంది. వర్గీకరణ అనేది కాదు, రాజ్యాంగానికి మనవాదానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఒక వివేక్ సమస్య కాదు, దేశంలో ఉన్నటువంటి మాలలందరి సమస్య. వివేక్ను టార్గెట్ చేసి మాట్లాడడం సరైనది కాదు. నువ్వు మనువాదుల కాలు మొక్కుతున్నది నువ్వు, కాండవాలు కాదు, మనకు కాండవాలతోటి కాదు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న పార్టీల దగ్గర ఉండి గులాంగిరి చేస్తున్నావు. మన రాజ్యాంగాన్ని కాపాడుకోలే, మన హక్కులను కాపాడుకోలే. కానీ నీ యొక్క ఆయన పారిశ్రామికవేత్త, ఆయనకు ఎన్నో కంపెనీలు ఉన్నాయి. నువ్వు ఆయన పట్టుకొని కాండవాలు పార్టీ పెట్టుకో కాదు. మాయావతి కంటే నువ్వు తీసుమార్క్ అనేవేం కాదు. మందకృష్ణ మాదిగా మాలలు మనువాదులు అంటే నిన్ను విడిచిపెట్టి ఊరికి సంపుతామని మాల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. హలో మాల చలో హైదరాబాద్ కార్యక్రమానికి 9 లక్షల మంది మాలలు హాజరైనారు. అది కేవలం 15 రోజుల కాల వ్యవధిలోనే మేము ఒక్కటే నెల గ్యాదర్ చేసినట్టయితే రాష్ట్రమంతటా అట్టుడికి పోతుంది. మందకృష్ణ, మీరు వ్యక్తిగతంగా మాకు అభిమానమే, మాదిగలు మాకు శత్రువులు కాదు. ఇప్పటి వరకు కూడా మందకృష్ణ పేరును మేము ఎక్కడ బయట పెట్టలేదు. నువ్వు నేను అన్నదమ్ములా కలిసి ఉందామని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది. ఇలా అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత జగజ్జీవన్ రావుకే దండేసావు కానీ అంబేద్కర్కి వేయలేదు. ఇప్పటికీ కూడా నేను జీవితాంతంలో ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ను తాకే హక్కు నీకు లేదని చెప్పేసి మేము మాల మహానాడు తరఫున ఈ జాతి గర్వించదగ్గ విషయంగా మేము చెప్పుకుంటూ ఉంటున్నాము. నువ్వు ఏ రాజకీయ నాయకులు వచ్చినా వాళ్ళకు వత్తాసు పలుకుతూ నీ యొక్క జాతిని తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు వసూలు చేసి పబ్బం కడుకుంటున్న విషయము అది అందరికీ తెలుసు. నీ మాదిగల్లో కూడా నిన్ను సహించలేని మాదిగలు ఉన్నారు కాబట్టి ఆ యొక్క మాదిగలు కూడా మేము ప్రేమిస్తూ ఉన్నాము, కలిసే ఉందామనే ఉద్దేశంతో మేము పోరాడుతూ ఉన్నాము. నువ్వే విడదీసే కుట్రలు చేస్తూ ఉన్నాము. అది రాజ్యాంగానికి వ్యతిరేకము. అది ఒక జాతికి కూడా ద్రోహం చేస్తున్న మందకృష్ణ, ఇప్పటికైనా నువ్వు మానుకోవాలని చెప్తా ఉంటున్నాము. మేము చెప్పిన ఒక మీటింగు అది ఇప్పటితోనే ఆగిపోవాలి. ఈ యొక్క మీటింగ్లు ఇంకా జరగకుండా చూసుకో. ఒక్క మీటింగ్తోనే రాష్ట్రము కేంద్రం ఉలిక్కి పడ్డది కాబట్టి ఇంకా మేము సగం మంది కూడా హాజరైతేనే ఆ యొక్క గ్రౌండ్ నిండిపోయింది. ఎక్కడే కాదు, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా మొత్తం ఇంటికొక మనిషి కూడా వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికైనా నువ్వు విమర్శలు మాను. మేము ఎక్కడ కూడా నేను విమర్శలు చేస్తలేము. మందకృష్ణ అనే పేరు మాలల నోటి నుంచి మాకు అసలే వస్తలేదు. ఏ ఒక్క మాదిగను కూడా మేము కించపరచలేదు. కానీ నువ్వు ప్రతి మీటింగ్లో కూడా మాలలు కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇలా సుక్కరామరావు కూడా మా అంబేద్కర్కు వ్యతిరేకంగా మేము మాలాలని చెప్పేసి ఎన్నో పాటలు రాస్తున్నా కూడా ఆయన కూడా మేము వ్యక్తిగతంగా కూడా మేము కూడా పాటలు పాడి గాయకులమే కాబట్టి ఆయనను కూడా మేము వ్యక్తిగతంగా కూడా మేము గౌరవిస్తూ ఉన్నాం. కాబట్టి సుక్కరాం నరసయ్యను కూడా మేము ఇప్పటి వరకు కూడా పాట రూపకంగా కానీ బాట రూపకంగా కానీ డెబిట్లో కూడా ఆయనను మేము అవమానించినట్టుగా కూడా చరిత్రలో మాకు లేదు. ఏ యూట్యూబ్లో చూసుకున్నా, లోకల్ ఛానల్లో చూసుకున్నా మేము మాదిగల గురించి మా నోట మాదిగానే మాటనే వస్తలేదు. నీకు పదే ఎందుకు వస్తూ ఉన్నదని చెప్పేసి మేము మనవి చేసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా ఈ యొక్క మీటింగ్ దీంతోనే ఆగిపోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము. ఇంకా నువ్వు ఏమైనా డ్రామాలు చేసినట్టుగా ఉంటే ఇంకా ఉద్యమం చేసి జిల్లాకు ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ ఒక బహిరంగ